శుభమస్తు. శ్రీరామ జయం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. ఆదివారం రామచంద్రమూర్తిని స్మరించాలి, రామ అనుగ్రహం పొందాలి. చిన్నారి బాలబాలికలకు రామాయణాన్ని నేర్పించాలి. 108 నామాలతో సంపూర్ణమైన శ్రీరామాయణాన్ని అజ్ఞాత కవి ఒకరు సంకీర్తనగా మనకు అందించి ఉన్నారు. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ, కాళాత్మక పరమేశ్వర రామ, శేషతల్ప సుఖ నిద్రిత రామ, బ్రహ్మాద్యమర ప్రార్థిత రామ, చండ కిరణమఖ మండన రామ, శ్రీమద్ దశరథనందన రామ, కౌసల్యాసుఖవర్ధన రామ, విశ్వామిత్ర ప్రియధన రామ, ఘోరతాటక ఘాతక రామ, మారీచాది నిపాతక రామ, కౌశికమఖ సంరక్షక రామ. ఇలా రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ సీతారామ. 108 నామాలలో 7 కాండలలో ఉండే రామాయణం అంతా అజ్ఞాత కవి మనకు చెప్పి ఉన్నాడు. ఆదివారం నాడు సమష్టిగా ఇంట్లో ఉండే సభ్యులంతా వృత్తాకారంలో కూర్చొని రామచంద్రమూర్తి చిత్రపటానికి పుష్పమాలికను అలంకరింపజేసి ఇలా రామ భజన చేసినట్లయితే రామ అనుగ్రహం మనకు లభిస్తుంది. రామ, భరత, లక్ష్మణ, శత్రుఘ్నులు ఈ 4 అన్నదమ్ములు. ఒక అన్న అడవికి వెళితే ఒక సోదరుడు అతడి పాదుకలను సింహాసనం మీద ఉంచి పూజించాడు. ఒక సోదరుడు వెంట నడిచాడు. మరి ఒక సోదరుడు అర్చించే ఈ సోదరులకు సహాయకారిగా నిలిచాడు. అన్నదమ్ముల అనుబంధం. తండ్రి ఎలా ప్రవర్తించాలో రామచంద్రమూర్తి ఆదర్శంగా నిరూపించి ఉన్నాడు. కుశలవులు తన గాథ పారాయణంగా పాటగా పాడుతూ ఉంటే, రామాయణం గానం చేస్తూ ఉంటే విన్నాడు. సభకు రప్పించాడు. వారికి సముచిత రీతిన ఆనందం అందించే విధంగా బహుమానాలు ఇప్పించాడు. వాల్మీకిని సీతను తన సభకు రప్పించాడు. రాజుగా ప్రవర్తించాడు. రాజు ప్రజలకు ప్రాతినిధ్యంగా ఉండాలి. ఒక వ్యక్తి అయిన ఆ రాముడు తండ్రిగా ఎలా ప్రవర్తించాలో ఆచరించి చూపాడు. కొడుకుగా ఎలా వ్యవహరించాలో పితృవాక్య పరిపాలనా దక్షుడిగా నిరూపించాడు. భర్తగా సీత అడిగిన మాట మేరకు వారధి గట్టి రావణ సంహారం చేసి సీతకు విముక్తి కలిగించాడు. ప్రజారంజకంగా రాజ్యం చేసే చక్రవర్తిగా ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తూ ఇల్లాలిని కూడా దూరంగా ఉంచిన మహానుభావుడు. సీత కోరిన కోరిక అనుసరించి మాత్రమే వాల్మీకి ఆశ్రమంలో నివాసం చేయమని సోదరుడైన లక్ష్మణుని ఇచ్చి పంపించిన ధీశాలి. అటువంటి రామచంద్రమూర్తి గాథను ఆదౌ రామ తపోవనానుగమనం హత్వా మృగం కాంచనం ఏకశ్లోకి రామాయణం అంటారు. తలుచుకుందాం. చిన్నారి బాలబాలికలకు రామాయణం ఎన్నిసార్లు చెప్పినా ఆనందం తనివి తీరనటువంటి ఆ గాథను బోధిద్దాం. కట్టే కొట్టే తెచ్చే 3 మాటలలో రామాయణం చెప్పవచ్చు. 24,000 శ్లోకాల్లో ఉండే రామాయణాన్ని ఒక శ్లోకంలో చెప్పవచ్చు. ఆదౌ రామ తపోవనానుగమనం ఒక శ్లోకంలో రామాయణం. హత్వా మృగం కాంచనం, వైదేహీ హరణం, జటాయుమరణం, సుగ్రీవ సంభాషణం, బాలీ నిగ్రహణం, సముద్రతరణం, లంకాపురీ దాహనం, పశ్చాత్ రావణ కుంభకర్ణ హననం, ఏతద్ధి రామాయణం. ఒక శ్లోకంలో రామాయణం ఉందా? ఉంది. ఇదిగో అదే ఆ శ్లోకం. విందాం, పిల్లలకు చెబుదాం, మళ్ళీ కలుసుకుందాం. శ్రీరామ జయం.